పుష్ప, ఏందిది? వాడిని ఎత్తుకొస్తుండవు. నీకు అంతగా ఎత్తుకోవాలని మోజుగా ఉంటే నన్ను ఎత్తుకోవచ్చు కదా. ఊరి దొంగ సచ్చినోడా, అసలు పరిస్థితి తెలియకుండా నీ రొమాన్స్ ఏంద్రా చేతన కొడక. నిన్నే పుష్ప అడిగేది. వాడిని అడబాడే. నీకు అంతగా ఎత్తుకోవాలని మోజుంటే నన్ను ఎత్తుకో. దా కమాన్, నన్ను ఎత్తుకో. ఏంటిదే? నాకంటే వాడే అందంగా ఉన్నాడా? వాడిని ఎత్తుకున్నావు, నన్ను ఎత్తుకోమంటే మాత్రం ఏడుస్తుండవు. ఏంటి పుష్ప? నిన్ను చూస్తా ఉంటే ఎత్తుకోవాలనే ఉండదు, కానీ ఇప్పుడు నా పరిస్థితి ఏం బాలేదు. ఏమైంది పుష్ప? ఈ దొంగ సచ్చినాడు, ఈ శేషగాడు ఏం చేసినాడో తెలుసా? ఏం చేశాడు వీడు? ఇన్నాళ్ళు పదిలంగా దాచుకున్నా నా శీలాన్ని దాచుకోవాలని చూశాడు. ఏంది? అవును, పుష్ప పుష్ప అని నన్ను పూజకి పనికిరాని పువ్వులు చేయాలని అనుకున్నాడు. నా శీలాన్ని కాపాడుకునే ప్రయత్నంలో వాణ్ణి ఇత్తడి చెంబుతో కొట్టేసిన. అంటే నీ శీలం కాపాడుకోవడం కోసం వీడిని చంపేశావా? లేదు, చావలేదు. ముల్లెల్లి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా, ఆకుకే బొక్క. ఇప్పుడు వీడు నా మీద అఘాయిత్యం చేయబోయాడని నలుగురికి తెలిస్తే అప్పుడు నా పరువు పోతుంది. నేనేం చేయను? నీ శీలానికి నీ పరువుకి నాది గ్యారంటీ. నువ్వేం భయపడబాక. నీ అదవింతే. అందరికీ నాలాంటి హీరో మనసు ఉండదు. ఇలాంటి విలన్లు వస్తుంటారు, వాళ్ళ గురించి పట్టించుకోవద్దు. హీరో నేనున్నాను, నేను చూసుకుంటాను వీడి సంగతి. ఏం చేస్తావు? ఏదో ఒకటి చేస్తా. వీడు స్పృహలోకి వచ్చి నా గురించి పిచ్చి వాగుడు వాగితే? వాగినాడంటే నాలుక తెగ్గొస్తా. మాట్లాడిస్తానా వాణ్ణి? ఏంటో తరై, నువ్వు ఉన్నావనే ధైర్యం తప్ప నా జీవితంలో ఏమీ లేదు. నా జీవితం నీ చేతుల్లోనే ఉంది. నేనుండాను కదా పుష్ప, నీకే ప్రాబ్లం రాదు. ఏమైంది పుష్ప? ఇబ్బందిగా ఉందా? అయ్యో ఏమీ లేదు. ఈ భుజం మీద కూడా చేసుకో. పుష్ప, నువ్వు నా ప్రాణం పుష్ప. వీడి ప్రాణం పోయేలోపు నేను చూసుకుంటాను కదా పుష్ప. నువ్వు వదిలేసాయి, నువ్వు వెళ్ళు. అరే శేష్గా దొంగ
నువ్వు నువ్వు నేనే పుష్ప. నువ్వు పుష్ప కాదు, నువ్వెవరో నాకు తెలిసిపోయింది. మీరంతా అరబ్ షేక్లా? నన్నెందుకు ఇప్పుడు దుబాయ్ తీసుకొచ్చారు? నన్ను కిడ్నాప్ చేశారా? రే, నన్ను కిడ్నాప్ చేస్తే నేను ఇక్కడ ఉంటాననుకుంటున్నారా? నేను ఇప్పుడే పారిపోతాను. ఏమైందా నీకు ఇట్లా మాట్లాడుతున్నావు? పాపం వాడి దెబ్బ తగిలినట్టుంది. నువ్వుండు, వాడికేదో మతి తప్పినట్టుంది. నువ్వు అనవసరంగా వెళ్ళకు, వాడు కొరికేస్తాడు వాడు. నేను కొరికేస్తా, నేను కొరికేస్తా, నిన్ను కొరికేస్తా, నిన్ను కొరికేస్తా, కొరికేస్తా, నేను కొరికేస్తా. నువ్వు రాముందో బా, నువ్వే నన్ను బుక్ చేసేటట్టు ఉండవు. ఏమైంది? వాడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడు. వాడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నందుకు సంతోషించు. వాడు క్లియర్ గా మాట్లాడాడంటే మనం చచ్చిపోతాం. ఏమైంది? ఏమైందా? ఇందాక స్నానానికి వెళ్ళాను కదా, ఆ, ఆ దొంగ సచ్చినోడు నేను ఆడపిల్లని అనుకుని గబుక్కుని లోపలికి దూరేశాడు. అవ్వా, అవే అంటే మొత్తం చూసాడు. అంటే నువ్వు మగాణ్ణని తేల్చిపోయింది వాడికి. అయ్యో భగవంతుడా, ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు ఆ భగవంతుడి పుణ్యానే గట్టెక్కాం. వాడు పిచ్చి పిచ్చిగా వాగుతున్నాడేంటి మరి? ఏముంది, గట్టిగా చిన్న మెదడు మీద ఒకటి లాగిచ్చా అంతే. ఏయ్, చచ్చుంటే? చచ్చుంటే దానికేం చేస్తాం? చావలేదు, సంతోషించు. వాడికి గాని మళ్ళీ భ్రమించిన మెదడు సరైందనుకో మనం చేస్తాం. వాడిని కంట కనిపెడతా ఉండాలా. శుభపా, బాత్రూమ్ కెళ్ళి గొళ్ళం పెట్టుకోకుండా ఏం చేస్తున్నావు? నా కర్మ, ఏం చేస్తాం, గోళ్ళెం లేదు దానికి. అప్పటికి పాట పాడుతూనే స్నానం చేస్తున్నా. వాడొచ్చి పాడిన ప్రతి పాటకి ప్రతి పాట పాడుతూ లోపలికి వచ్చేసాడు. ఛే, పాడు సమాజం. చీర కడితే చాలు కరెంటు పోల్ని కూడా వదిలేళ్ళలేరు. చిచ్చి పద. కొరికేస్తా, కొరికేస్తా. నన్ను వదిలేయండిరా, నేను మా ఊరు వెళ్ళిపోతాను. నన్ను దుబాయ్కి ఎందుకు తీసుకొచ్చారా? రే, నన్ను వదిలేయండిరా, నేను మా ఊరు నడుచుకుంటూ వెళ్ళిపోతాను. సింగమ్మతో వీడిని తీసుకెళ్లి ఆ రూమ్ లో పడేయంట్రా. రే, నన్ను వదిలేయండిరా, మా ఊరు వెళ్ళిపోతాను, మా ఊరు వెళ్ళిపోతాను. ఏంటిది? చాలా రోజుల తర్వాత నిన్న ఆడపిల్లలా చూస్తుంటే గుండె ఒక్కటే మధ్యలో ధర వేస్తా ఉంది. నువ్వు ఈ జీరో సైజులో ఎలా ఉన్నావు తెలుసా? అచ్చం ఇలియానాలానే ఉండవు. ఆ నడుము కూడా అట్నే ఉంది. ఈ పోకిరి వేషాలు నా కాడ వేయొద్దు. ఏంటి ఇలియానానా? కట్టుకున్న పెళ్ళాన్ని ఇంకొక ఆడపిల్లతో పోల్చి చూసుకుని నా నడుము పట్టుకుని చూస్తావా? చేతులు విరగొట్టేస్తానేమనుకున్నావో? ఓ బుద్ధి చూడు, బుద్ధి. అసలు ఇంకొక ఆడపిల్ల ఎలా వస్తుంది నీ మనసులోకి? నేనేమన్నాను? అయినా నేనేమన్నా పక్కింటి పంకజన్నో ఎదురింటి యమనో తలుచుకున్నానా? ఇలియానాతో పోల్చిన నిన్ను. ఇలియానా గాని ఐశ్వర్యరాయ్ గాని ఇంకొక ఆడపిల్లతో పోలుస్తావా నువ్వు? ఇంకొక ఆడపిల్లని తలుచుకొని నన్ను ముట్టుకోవాలని చూస్తావా? ఉజయ్, ఏంటి మరీ అంతరించిపోతున్నావు?
అయినా నేను అన్నది ఇలియానా. ఆమెని పోస్టర్లో చూడగలం గానే నేరుగా చూడగలమా? దీనికి కూడా ఇట్లా జలసి ఫీల్ అయితే ఎట్టా? మొగుడు కట్టుకున్న పెళ్ళాల్లో కట్టుకున్న పెళ్ళాన్నే చూడాలి, అంతే తప్ప పక్కింటి దాన్నో ఇంకో సినిమా హీరోయిన్నో ఊహించుకుంటున్నాడంటే అంతకంటే చండాలో ఇంకొకటి ఉండదు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏదో నేను ఇలియానాతో పోలిస్తే మురిసిపోయి పొంగిపోతామేమో అనుకుంటే ఎందుకు ఇట్ట తిడతా ఉండవు? నిన్ను తిట్టాలా చంపాలా? ఆల్రెడీ నీ అందంతో చంపేస్తాండవు గానే తిట్టబాక. ఏదైనా కాసేపు రొమాంటిక్ గా రొమాన్స్ అంట రొమాన్స్, అదొకటే తక్కువైంది. ఇక్కడికి ఎందుకు వచ్చావు? రొమాన్స్ చేసుకోవడానికా? మా అక్క పెళ్లి చేయడానికా? ఎప్పుడు చూసినా పెళ్లి 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 అనే ఆ పెళ్లి కోసమే కదా పగలంతా ఆడవేషం వేసుకుని చేస్తున్నా. కనీసం రాత్రైనా మగాళ్ళ ఉండని బాబా నన్ను. మగాళ్ళ ఉండడం కాదు, ముందు ఈ పెడబుద్ధులు రాకుండా చూసుకో. పెడబుద్ధి అంటే పెళ్ళం దగ్గర రొమాంటిక్ గా మాట్లాడడం కూడా ఒక క్రైమా? వద్దే, నాకు ఈ రొమాన్స్ వద్దు, పాడు వద్దు. ముడుచుకుని పాడుకుంటా. ఈ అలకేం తక్కువ లేదు, ఇలాగే ఉండు చూద్దాం. ఉంటానే, అసలు నిన్ను ముట్టుకుంటే అడుగు. అసలు మనం ఓ పెద్ద సుఖపడిపోతున్నట్టు పెళ్ళై ఇన్నాళ్ళయింది, ఇంతవరకు నథింగ్. బ్యాచులర్ గానే ఇలాగే బ్రతికి కాల్ది. నేను తీను. నేను ముట్టుకోనని చెప్పాను కదా. నువ్వు ముట్టుకోవద్దు, నేను ముట్టుకుంటా, నా ఇష్టం. నువ్వు కూడా ముట్టుకోవద్దు. అది చెప్పడానికి నువ్వెవరు? నా మొగుడు, నా ఇష్టం. అంతా నీ ఇష్టమే, మా ఇష్టాలు నేను లేవు కదా. అవును, నా మొగుడు నా ఇష్టం. అయితే ఏంటి ఇప్పుడు? ఏయ్, కాల్ది చెప్తా. తీయను, చెయ్యి కూడా వేస్తా. నీకు సిగ్గులేదా? లేదు. నాకు తెలిసే నన్ను ఇట్ట మాయ చేసి చంపేస్తావు నువ్వు. ఏం మాయ చేశారు? మాయ చేసే కదా నన్ను బొట్టలో పడేసావు. ఓ హలో, నేనేం మాయ చేయలేదు, నువ్వే నా వెంట పడ్డావు. అందుకే కదా పురుగు నలిపినట్టు నలిపేస్తున్నావు, కాలు కిందేసి తొక్కేస్తున్నావు. ఏంటి? నిన్ను పురుగుని చూసినట్టు చూస్తున్నానా? కాలు కిందేసి తొక్కేస్తున్నానా? దుర్మార్గుడా, అసలుది నోరేనా? నోటికెంత వస్తే అంతా నేస్తావా? అవునే, ఏముంది నీ దగ్గర సుఖం? సుఖం సుఖం అంటే అంతేనా? అట కాదే. ఇంకెట్లా? కనీసం ముద్దు ముచ్చట కూడా లేదు. చాలు, నోరు మూసుకో. పూరి బాలాజీల పెళ్ళయ్యేంత వరకు కొంచెం కట్టుబాట్లో ఉండాలి. ఏ, నాకు మాత్రం కష్టంగా లేదా? మనం ఏదైనా సాధించాలి అనుకున్నప్పుడు కొన్ని విషయాలు స్ట్రిక్ట్ గా ఉండాలి. అసలు దానికి దీనికి సంబంధం ఏందా? అది అదే, ఇది ఇదే. అదే, ఇది ఇదే కాదు, రెండిటికి లింక్ ఉంది. బొజ్జు బొంగరం బొజ్జు. ఏంది బొజ్జో? కాలేస్తావు, చెయ్యేస్తావు, మళ్ళీ బజ్జం అంటావు. దుర్మార్గురాలా.
నోరు మూసుకుని నిద్రపో. నిద్రెట్ట పట్టు చేస్తుంది నాకు. సరే ఇంక బజ్జు. వా, ముందు మగాల్లో రెచ్చిపోతాను, చివరికి నుదుటి మీద ముద్దిచ్చేసి చంటి పిల్లాన్ని నిద్రపుచ్చినట్టు నిద్రపుచ్చేస్తావు. కర్మ. అసలు నేను చంటున్నో మగాన్నో మొగున్నో ఏమీ తెలియట్లా. నువ్వు నా చంటాడివి, మగాడివి, నా మొగుడివి అన్ని. బొజ్జు బొంగరం బొజ్జు బొజ్జు. నీ మనవరాల్ని చెప్పమను. దొరైపాండిని పెండ్లి చేసుకుంటాను. మళ్ళీ ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు ఎవరు చేసినా ఈ గడప దాటి ఎళ్లను అని నీ మనవరాల్ని ఒట్టేసి చెప్పమను. చెప్పమను. మీరేం చెప్తే అదే వింటాను. మా అప్పని వదిలేయండి ప్లీజ్. మీరేం చెప్తే అదే వింటాను ప్లీజ్. ఎంత వయసొచ్చినా నాకు జ్ఞానం రాలేదే. అసలింత బుద్ధి తక్కువగా ఎలా ఆలోచించాను? ఇంత గుడ్డిగా మనుషుల్ని ఎలా నమ్మాను? ఇక్కడుంటే ఏనాటికైనా నా పిల్లలకి ప్రమాదమే అన్న భయంతోటి 25 ఏళ్ల క్రితమే ఈ ఊరు విడిచిపెట్టి పరాయి రాష్ట్రం వెళ్ళి బతుకుతూ ఉన్నాం. ఇన్నేళ్ల తరువాత ఇంకా వాళ్ళ మనసులు మారకుండా ఉంటాయా? వయసుతో పాటు ఆలోచన పెరుగుంటది, పరిణితి పెరుగుంటది. ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. ఎంత కాదనుకున్నా రక్త సంబంధం తెగిపోదు అనుకుని నమ్మి పూరి పెళ్లిని ఇక్కడ చేద్దామని తీసుకొస్తే ఇప్పుడు పూరి జీవితాన్నే పణంగా పెట్టే పరిస్థితి వచ్చింది. వీళ్ళు ఎలాంటి వాళ్ళు తెలిసి కూడా మారతారని గుడ్డిగా నమ్మాను చూడు. అదే నా అజ్ఞానం. ఏం ఆలోచిస్తున్నారో? జరిగిపోయిన దాని గురించి కంటే జరగాల్సిన దాని గురించి ఆలోచించటమే కరెక్ట్ అనుకుంటా కదా. నేను అదే ఆలోచిస్తున్నాను. వీళ్ళు పెళ్లి పనులు మొదలుపెట్టేలోపు మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎలా తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాను. ఇప్పటికే ఒకసారి తప్పించుకోవడానికి ప్రయత్నించి వాళ్ళ చేతుల్లో చిక్కాం. ఈసారి మళ్ళీ ప్రయత్నం చేశావంటే మనల్ని ప్రాణాలతో వదలరు సామి. మన ప్రాణాలు పోయినా పర్వాలేదు సెల్వి. పూరిని కాపాడగలిగితే అదే చాలు. నేనొక ఆలోచన చెప్తాను, కోపడరు కదా? నేను కోప్పడే ఆలోచన చెప్తావని నేను అనుకోవట్లేదు. చెప్పు సెల్వి. ఆ దొరై పాండికిచ్చి పెళ్లి చేస్తే పూరి బ్రతుకు ఏమవుతుందో మీకు తెలుసు. కానీ వీళ్లతో పోల్చుకుంటే అన్ని రకాలుగా ఆ బాలాజీ. సెల్వి, అందుకే చెప్పాను కోపడొద్దు అని. కొంచెం ఆలోచించు సామి. సెల్వి, రాజపాండేకి కనకరత్నంకి పెద్ద తేడా ఏం లేదు. రాజపాండే కత్తులతో గొంతులకొస్తాడు, ఆ కనకరత్నం తడిగుడ్డలతో గొంతులకొస్తుంది. అలాంటి ఇంటికి నా కూతుర్ని కోడలుగా పంపించమంటున్నావా? అన్నీ తెలిసే మాట్లాడుతున్నావా? అది కాదు సామి, పూరి కూడా బాలాజీని ఇష్టపడుతోంది. ఇలాంటి సమయంలో బాలాజీకిచ్చి చేయటమే కరెక్టేమో. వాళ్ళకి చెప్తే పూరిని మనల్ని ఏదొక రకంగా ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోతారు. లేకపోతే పూరికి బాలాజీకి పెళ్లి జరిపించడానికి ఏదో ఒక ఆలోచన చేస్తారు. సెల్వి, ఇంకొక్కసారి ఆ కనకరత్నం మాట గాని బాలాజీ పేరు గాని నా ముందెత్తితే అస్సలు సహించని చెప్తున్నా. చిచి, మనుషులా వాళ్ళు? ఆ కనకరత్నం దగ్గరుండి మరీ నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తుంది. అలాంటి మనిషి ఇంటికి చిచి. సామి,
మీరు కేవలం కనకరత్నం గురించి ఆలోచిస్తున్నారు. ఒక్కసారి బాలాజీ గురించి. సెల్వి, నీకసలు మతుండే మాట్లాడుతున్నావా? గీత ఇప్పుడు ఆ ఇంటి కోడలయ్యి ఏం బాగుపడుతుందని, ఏం సంతోషంగా ఉందని, ఏం సుఖంగా ఉందని, మళ్ళీ ఇంకొకడు వాడికిప్పుడు పూరినిచ్చి కట్టబెట్టి దాని గొంతు కూడా కొయ్యమంటావా? వాళ్ళకి పెళ్లిళ్లు చేసుకోవడమే చేతనవును. ధైర్యంగా తల్లిని ఎదిరించి పెళ్లాలతో కాపురం చేయడం చేత కాదు. దయచేసి ఇంక వాళ్ళ గురించి మాట్లాడపాక. మిమ్మల్ని ఇక్కడి నుంచి ఎలాగైనా తీసుకెళ్తాను. సామి, ఆ ప్రయత్నం చేస్తే ప్రాణాలకే ప్రమాదం సామి. చూడు, అవసరమైతే ఇక్కడ వాళ్ళ ప్రాణాలు తీసైనా సరే పూరిని మిమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తా. అర్థమైందా? సామి